హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇక రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేశారు. అయితే 11 ఏళ్లుగా బీజేపీలో కొనసాగానని, నన్ను నమ్మి పార్టీ 3 సార్లు టికెట్ ఇచ్చిందని, ఇన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా చివరి శ్వాస వరకు హిందూతత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తానని రాజాసింగ్ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపైన రాజాసింగ్ స్పందించడం జరిగింది. దీనిపై మరో వీడియో రిలీజ్ చేశారు. నా రాజీనామాను కేంద్రం ఆమోదించడంపై కార్యకర్తలు బాధపడవద్దని ఆయన ఓదార్పు యాత్ర అయితే చేశారు. నా రాజీనామా కారణాలను అధిష్టానం పరిశీలించలేదని, ఇక కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేకపోయారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని, త్వరలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని రాజాసింగ్ ప్రకటించడం అయితే జరిగింది. ఇదిలా ఉంటే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయగా అధిష్టానం ఆమోదించడం రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. ఇక ఎమ్మెల్యేనే వద్దనుకున్న అధిష్టానం ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇక బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో బైపోల్ హడావిడి మొదలైపోయింది. ఈ సెగ్మెంట్ తో పాటే గోషమహల్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై బీజేపీ అధిష్టానం ఇంకా స్పందించాల్సి అయితే ఉంది. ఇక ఆయన రాజీనామాకు స్పందించిన బీజేపీ మరి ఇక సభ్యత్వం రద్దుపై ఎలా స్పందిస్తుందనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ చెప్పేశారు, చెప్పకరే చెప్ప ఇక కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కార్యకర్తలతో చర్చించుకొని మరి చెప్తా అని చెప్పేసి చెప్పారు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఒకవేళ కాంగ్రెస్ లో చేరతారా లేకపోతే బీఆర్ఎస్ లో చేరతారా అనేది కూడా. ఇక రెండు పార్టీలు కూడా హ్యాండ్ ఇస్తే ఇక ఈయన ఫ్యూచర్ ఎలా టర్న్ తిరుగుతున్నది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. ఇక రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు రాజాసింగ్ యొక్క రాజీనామాను ఢిల్లీ పెద్దలు స్వీకరించడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అందరూ కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.